హమాస్ బాటే పట్టారు హెజ్బుల్లా తీవ్రవాదులు కూడా. హెజ్బుల్లా తీవ్రవాదులు తాజాగా చేస్తున్నటువంటి హెచ్చరిక ఏంటంటే, మేము గమనించాం ఇజ్రాయిల్ పదాతి దళాలు మా దేశంలోకి రావడానికి సిద్ధమైనవి, రండి మీరు తిరిగి వెళ్ళరు, ప్రాణాలు తీసి పంపిస్తాం అని హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇదివరకు హమాస్ తీవ్రవాదులు అదే విధమైన హెచ్చరికలు జారీ చేశారు. పాలస్తీనా మీద మొదట ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్ చేసింది. తమ మీద దాడి చేసినటువంటి పాలస్తీనా తీవ్రవాదుల మీద ఎయిర్ స్ట్రైక్స్ మాత్రమే చేసింది మొదట ఇజ్రాయెల్. అయితే వీళ్ళు బంకర్లలో దాక్కుంటున్నారు కాబట్టి, అండర్ గ్రౌండ్లో దాక్కుంటున్నారు కాబట్టి పదాతి దళాన్ని పంపిస్తామనగానే హమాస్ దమ్ముంటే రండి చూసుకుందాం, మీ ప్రాణాలు తీస్తానంది. ఇంతవరకు 188 మంది దాకా ఇజ్రాయెల్ సైనికులు చనిపోయారు. కానీ పాలస్తీనా వాళ్ళు 22,000 మంది చచ్చిపోయారు. అందులో కనీసం 20,000 మంది హమాస్ తీవ్రవాదులే ఉంటారు, 2,000 సాధారణ పౌరులు ఉంటారు, లేదా 5,000 సాధారణ పౌరులు ఉంటారు. బట్ భారీ అటాక్స్ అయితే నడిచినాయి. ఇప్పుడు అలాంటి కథే నడుస్తోంది. ఏంటయ్యా అంటే, హెజ్బుల్లా తీవ్రవాదులు లెబనాన్ నుంచి పదే ఇజ్రాయెల్ మీద దాడి చేస్తుంటే, హమాస్తో పోల్చుకుంటే ఇది పిల్ల తీవ్రవాదం. వాళ్ళు దాడులు చేస్తుంటే హమాస్ మీద దాడులు చేసి అక్కడ మ్యాక్సిమం దెబ్బ కొట్టాక ఇప్పుడు ఎలైట్ ఫోర్స్ను ముందు పెట్టి సైన్యాన్ని వెనక్కి పిలిపించేసింది ఇజ్రాయెల్. ఇప్పుడు ఆ సైన్యం లెబనాన్ వైపు మూవ్ కాబోతోంది. హెజ్బుల్లా వాళ్ళని గ్రౌండ్ లెవెల్లో అంతం చేయడానికి రెడీ అవుతోంది. రండి చూసుకుందామని ఇప్పుడు హెజ్బుల్లా వార్నింగ్ ఇస్తోంది.